अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। प्रिय भगवद्बंधुलारा, श्री యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవోపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతిరోజు స్వామివారు వివిధ అలంకరములతో భక్తులందరికీ కూడా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. ఈరోజు 6వ రోజు కార్యక్రమం ఎదురుకోలు ఉత్సవం. ఎదురుకోలు అంటే స్వామివారిని అమ్మవారిని ఎదురెదురుగా తీసుకొని వచ్చి మనమందరం కూడా ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి లీలలను అలాగే అమ్మవారి యొక్క లీలలను మనమందరం కూడా కొనియాడమే ఈ యొక్క ఎదురుకోలు ఉత్సవం. ఎప్పుడు కూడా స్వామిని నిత్యానపాయిని ఎప్పుడు కూడా అమ్మవారు వెన్నంటి ఉంటుంది. కానీ మనమంతా కూడా స్వామివారి పిల్లల మనమంతా. ఇది మన ఆనందం కొరకు స్వామి యొక్క అనుగ్రహం కొరకు నిర్వహించుకుంటున్నటువంటి ఉత్సవ కార్యక్రమం. రేపటి కళ్యాణ మహోత్సవానికి అంగంగా ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఆసీనులమై పెద్దవారిని ఆహ్వానించి మనం స్వామివారి యొక్క వైభవాన్ని అటు అమ్మవారి యొక్క వైభవాన్ని మనం విని ఆనందించడమే ఈ యొక్క ఎదురుకోలు మహోత్సవ కార్యక్రమం. మన భాగ్య విశేషం చేత స్వామివారి తరఫున భద్రాచల దేవస్థానం స్థానానికి ఆచార్యులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ స్థలసాయి గారు ఇక్కడికి విచ్చేయడం మనందరి యొక్క మహద్భాగ్యం. అలాగే అమ్మవారి యొక్క తరఫున భద్రాచలం దేవస్థానం ఆస్థాన అధర్వవేద పండితులు అలాగే పాంచరాత్రాగమ శాస్త్ర పండితులైనటువంటి గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారు మన అమ్మవారి తరఫున వారు అక్కడ వేంచేసి ఉంటారు. అలాగే మన ఆస్థాన సంస్కృత విద్యాపీఠం ప్రధాన ఆచార్యులుగా రిటైర్డ్ అయినటువంటి వారు దరూరు రామానుజాచార్యుల వారు కూడా అక్కడ వేంచేసి ఉన్నారు. వారికి మన కార్యనిర్వహణాధికారి గారు స్థలసాయి గారిని అలాగే చైర్మన్ గారు అక్కడ అమ్మవారి తరఫున ఉన్నటువంటి మురళీకృష్ణమాచార్యుల గారిని రామానుజాచార్యుల గారిని ఆహ్వానిస్తూ సన్మానిస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనం కోరుతూ సావధానంగా మనం వారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఆలకించి ఆనందించుదామని చెప్పేసి ప్రార్థిస్తూ వారికి ఆహ్వానం పలుకుతున్నాం. స్వస్తి. వాయిద్యం వాయిద్యం ఆపండి. శ్రీయై సమస్తచిదచిత్ విధానం వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్ధయంత్యై కృతోంజలిః. శ్రీ యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అలాగే తెలంగాణ ప్రభుత్వపు దేవదాయ ధర్మదాయ శాఖ తరఫున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ క్షేత్రానికి ఈ ఎదుర్కోలు మహోత్సవానికి రేపటి రోజు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన దేశంలోని నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి యావత్ భగవద్బంధువులందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాను. ఎదుర్కోలు మహోత్సవానికి మనందరితో పాటు మీ అందరితో పాటు నృసింహస్వామి కూడా వచ్చాడు.
ఆయనకే వివాహం, ఆయన ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడైనా వివాహం అనేది ఆడవాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుంది కదా, పెళ్లి కూతురు దగ్గరే జరగాలి. కాబట్టి ఇదంతా లక్ష్మీ అమ్మవారి ఆస్థానం. ఈ లక్ష్మీవారి అమ్మవారి యొక్క నివాసంలోకి వివాహం జరిపించుకోవడానికొని చాలా వేగంగా, ఏదన్నా మామూలు వాహనం ఎక్కితే ఆలస్యం అవుతుందేమో అని వేగంగా వెళ్ళే అశ్వవాహనాన్ని ఎక్కువచ్చాడంటే ఎంత ఆతృత పడుతున్నాడు నరసింహస్వామి. అలాంటి నరసింహస్వామి వచ్చాడు. అయితే మా అమ్మవారు ఎక్కడైనా సరే గతంలో ఉండేటువంటి సీతా స్వయంవరాన్ని చూచినా, రుక్మిణీ స్వయంవరం లాంటి వాటిని చూచినా కూడా అమ్మవారి మనస్సుకు తగినట్టుగా ఉండే రూపాన్ని అమ్మవారు ఇష్టపడతారు. కన్యా వరయతే రూపం కదా. ఆ రకంగా నరసింహస్వామి యొక్క వైభవాన్ని, వారికి ఉండే రూప సౌందర్యాన్ని, వారికి ఉండే ఆభిజాత్యాన్ని, వారికి ఉండే పాండిత్యాన్ని కనుక చెబితే మా అమ్మాయికి తొలతూగునో లేదో ఆలోచించి వివాహం చేయడానికి సిద్ధపడతాం. అయితే అమ్మాయి తరఫున ఈ జిల్లా పాలకులైనటువంటి శ్రీమాన్ హనుమంతరావు గారి దంపతులు ఇక్కడ ఉన్నారు. ఈ క్షేత్రానికి చైర్మన్ స్థానంలో ఉండి ధర్మకర్తల స్థానంలో ఉన్నటువంటి మా నరసింహమూర్తి గారి దంపతులు కూడా ఉన్నారు. మేమంతా స్వాగతాన్ని పలుకుతూ నరసింహస్వామి యొక్క వైభవాన్ని ఏదైనా ఉంటే గనక కాస్త చెప్పవలసిందిగా కోరుతున్నారు. ఉన్నదంతా నరసింహస్వామి వైభవమే అంటారు. త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం అని హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం వచ్చాడా, ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించడం కోసం వచ్చాడా తెలియదు, కానీ ఆయన వచ్చిందైతే పూర్తిగా వివాహం కోసం అయితే రాలేదు. ఆయన వచ్చింది ఎందుకోసం వచ్చాడు ఈ లోకంలోకి అంటేనే, ప్రస్తుతం అయితే మీరు వివాహం ఏర్పాట్లు చేసుకున్నారు కనుక రేపటి రోజున జరిగేటువంటి వివాహం అనేటువంటిది వచ్చిన తర్వాత ఆయన ఎలాగూ చేసుకుంటాడు, తర్వాత విషయం. కానీ ఆయన అసలు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు అని అంటే, ఆయన రాగవక్కర్లా, అన్ని చోట్ల ఉన్నట్టు ఆయన సర్వత్రా వ్యాపించున్నాడు. ఆయన ఆ వ్యాపించి ఉండేటువంటి స్థితిని చెప్తున్నారు ఇక్కడ. భద్రాన్ నృసింహ కుహనాం అధిజగ్ముషస్తే భక్తస్య దానవ శిశోః పరిపాలనాయ. హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి పరిపాలించడం కోసమని భద్రాన్ నృసింహ కుహనాం అధిజగ్ముషస్తే. ఆ ముందు అని చెప్తున్నారు నృసింహ కుహన. మన కుహన అనేటువంటి పదం లోకంలో చాలామంది వాడుతుంటారు. కుహనా మేధావి, కుహనా కుహనా అని. అంటే కుహన అంటే అది ఏ భాషలోది పదం అంటే సంస్కృత భాషలో పదం అది. కుహన అంటే ఒక అబద్ధపు రూపం, అబద్ధం అని అర్థం అన్నమాట. కుహన అంటే మిథ్య అని కూడా అర్థం. భద్రాం నృసింహ కుహనాం. మీకు ఆయన అక్కడ ఇంతెందుకు వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే ఆయన ఒక చిన్న ప్రశ్న వేసి వదిలేశారు ఆయన. ఎందుకంటే అమ్మవారు చాలా అందమైనటువంటి వారు కదా, ఈయనకి అందం ఉందా లేదా అని. నృసింహస్వామికి ఉండేటువంటి అందం ఎంత గొప్పది అని అంటే అదే ఆ శ్లోకంలో భద్రాం అనేటువంటి పదంతో చెప్తున్నారు. నిజానికి ఆయన చాలా అందమైనటువంటి వాడు, కానీ హిరణ్యకశిపుడి కోసమని ముఖం మాత్రం మార్చుకొని వచ్చాడు ఆయన. అంటే సింహంలాగా వచ్చాడు. మీరు చెప్పిన పద్ధతిలో చూస్తే బాగా మేకప్ వేసుకుని అందంగా కనిపించినట్టుగా కనిపిస్తుంది. మీరే అన్నారు కదా కుహనా రూపం అని, అంటే అసలు రూపం ఇది కాదన్నమాట. అసలు రూపం ముఖం వరకైతే ఆవిడికి అలా అందంగానే కనిపిస్తుంది. అది హిరణ్యకశిపుడి కోసం కదా ఆ రూపం. హిరణ్యకశిపుడికి భయం కలిగించడం కోసం అని వచ్చాడు ఆయన అలా. కానీ ఆయనకు ఒక పేరుంది, అழహియ సింగర్ అని. అழహియ అనంటే అర్థం తమిళ పదం అది. అழహియ సింగర్. సింగర్ అంటే సింహం. అழహియ సింగర్ అంటే అందమైనటువంటి సింహం. కాకి పిల్ల కాకి ముద్దులాగా మీ అబ్బాయి మీకు అందంగానే కనిపిస్తాడు. మేం కదా అందంగా ఉన్నాడు చెప్పాలి. మీరే భద్రామని ఒక పదం చెప్పి తర్వాత నృసింహ కుహనాం అబద్ధపు రూపంతో వచ్చాడన్నారే, పెళ్ళికి కూడా ఇలా వస్తే ఎలాగండి? పెళ్లి రూపంతో రావాలి కదా. ఇంకా ఆయన పెళ్లికి రాలేదు.
పెళ్ళికి మీరు రెడీ చేసేసుకున్నారు. కాశీకి వెళ్ళేటువంటి అల్లుణ్ణి కాశీకి వెళ్ళకు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాము అని ఎలాగైతే అడుగుతారో అలా మీరు అడుగుతున్నారు అంతే. ఆయన వచ్చింది అయితే దానికోసం కాదు. అంటే గుర్రం ఎక్కి ఇక్కడ దాకా మా లక్ష్మీ నివాసమైన ఈ యాదాద్రికి వచ్చిన తర్వాత ఏదో చల్లకొచ్చి ముంత దాచినట్టుగా పెళ్ళికే వచ్చి పెళ్ళికి కాదంటారండి. ఈ లోకంలో పుడితే మాకెందుకు కనుక ఎక్కడో పుట్టచ్చు, ఇక్కడికి వచ్చి ఎదురుకుండా కూర్చుని కూడా ఇంకా దాట వేస్తున్నారంటే సరిగ్గా మీరు పెళ్ళికి నిశ్చయంగా వచ్చినట్టేనా? యాదాద్రిని మీరు అమ్మవారిది అంటున్నారు కానీ ఒక్క రూపంతో కాదండి. యాదాద్రికి 3 రూపాయలతో వచ్చాడు. ఆయనకి 5 రూపాయలతో వచ్చాడు. 5 రూపాయలతో కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. అలా కనిపిస్తున్నప్పుడు ఆయన స్థలాన్ని ఆక్యుపై చేసి మీరు మాదంటే ఎట్లా? ఇది వారి స్థానము అనడానిక లోపల ఇప్పుడే మూర్తిని చూస్తే గనక మూల ఉండే మూర్తేమో జ్వాలానరసింహమూర్తి అంటున్నారు. అంటే పెళ్లి కాకముందు పెళ్లి కావడం కోసం తాపత్రయపడవాడు ఎంత మండిపోతూ ఉంటాడో అలా ఉన్నాడు లోపల. తర్వాత పాపం పెళ్లి కోసం తపస్సు చేస్తున్నట్టుగా ఒక పక్క మళ్ళీ కూర్చుని యోగానందమూర్తిలా కూర్చున్నాడు. మళ్ళీ మా అమ్మాయితో కలిసినప్పుడే కొంచెం అందంగా కనిపించాడు. మా అమ్మాయితో నుంచున్నప్పుడే చాలా అందంగా కనిపిస్తున్నాడు. అంటే ఇలా చూచినా కూడా ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నాకే అழగయ్య సింగర్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మీ కుహనామూర్తి, మీ నృసింహ కుహనామూర్తి అழగయ్య సింగర్ కావాలంటే మా అమ్మాయి లాంటి మంచి అమ్మాయి దొరికితేనే అందంగా ఉంటాడు. కాబట్టి ఈ అమ్మాయికి తగిన సౌందర్యాన్ని గురించి చెప్పండి. అబద్ధాల రూపాలు వద్దు, అసలు రూపం చెప్పండి. అబద్ధ రూపంగా అసలు రూపం అయింది చాలా సుందరమైనటువంటి రూపమే. అందుకనే అழగయ్య సింగర్ అన్నారు. సహజంగా ఆయన చాలా అందమైనటువంటి వాడు. అంటే ఆయన అందానికి విలువ చెప్పలేం. అందం అనంటే ఆయనదే అనమాట. పైగా ఆయనకి రసస్వరూపం. రసో వైసహ రసగుహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి ఉపనిషత్తు చెప్తోంది. రసో వైసహ. ప్రపంచంలో మీరు అందమైనటువంటివి ఏవైతే చెప్పారో, ఏది చూస్తే మనకు ఆనందం రసం అనేటువంటిది ఏర్పడుతుందో అదంతా కూడా ఆయందే అనిపిస్తున్నప్పుడు, ఉపనిషత్తే చెప్తున్నప్పుడు, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆయన యొక్క అందం గురించి చెప్పక్కర్లా. హిరణ్యకశిపుడి కోసమని ఆయన ఏదో మేకప్ వేసుకొని వచ్చాడని చెప్పాను తప్ప సహజంగా చాలా అందమైనటువంటి వాడు ఆయన. ఇక్కడికి వచ్చిన రూపం కూడా అలాగే వచ్చారా? అందంగా వచ్చారా? ఆయన అందంగానే ఉన్నారు. చూస్తుంటే ఎలా ఉన్నారు చూడండి. అందంగా అంటే అందంగా లేరని మీరంటే ఎట్లా? ఏమో ఆడవాళ్ళందరికీ తెలుస్తుంది. జూలుతో ఉండి ఎర్రటి గుండ్రటి కళ్ళు, భయంకరాన్ని నిప్పులు కురిపించే కళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు, జూలు, ఒక సింహం రూపంతో ఉండి ఏదో భయపెడుతున్నట్టుగా ఉంది తప్ప ఆనంద పెడుతున్నట్టుగా ఉందా? అది హిరణ్యకశిపు వర్గం వాళ్ళకి అలాగే కనిపిస్తాట. ఆయన మామూలుగా ప్రహ్లాదుడికి మాత్రం అందంగా కనిపిస్తాట, హిరణ్యకశిప వర్గానికి మాత్రం అలా కనిపిస్తాట. అయితే ప్రపంచం అంతా హిరణ్యకశిప వర్గమే. అది మంచివారు. అది ఎవరికెవరికి అది. అందుకనే తేలు కుట్టినవాడు కాముగా ఉన్నట్టుగా అందరికీ ఇప్పుడు అందంగానే కనిపిస్తాడు ఆయన. సరే, అంటే అందం అదే అందం అని అనుకుంటున్నారు కాబట్టి పోనీ ఆ అందానికే వద్దాం. కులంచ శీలంచ, కులము శీలము వయస్సు సనాథతాంచ, ఆయనకు ఉండేటువంటి గొప్పతనము ఇవన్నీ కదా చూచి ఇవ్వాలి. అమ్మాయిని ఇవ్వాలంటే ఎన్ని చూడాలండి? తల్లిగారేమో విత్తం చూస్తారు, తండ్రి గారేమో చదువుకున్నాడా లేదా చూస్తారు, అమ్మాయి ఏమో అందంగా ఉందా లేదా అని చూస్తారు. మీరు అందంగా ఉందానంటే ఇంకా మీరు ఈ మాట అన్న తర్వాత అందంగా లేదని ఎవరంటా కనుక పాపాత్ములకు మాత్రమే కనిపించదు, పుణ్యాత్ములకే కనిపిస్తుంది అంటే పాప అంతా పుణ్యాత్ములాగా అనుకోవాలి. అక్కడ ఉన్నది లేదా ఉన్నదా పక్కన పెడితే, సరే మీ స్వామి అందంగా ఉన్నాడు అనుకుంటే, సరే మా అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలియాలి కదా మీకు. హిరణ్యవర్ణ హరిణి. హరిణి అంటే ఎవరి మనస్సునైనా దోచగలిగేటువంటి చాలా అందం. ఎంత అందం అది! అనపాయ రమో విష్ణు కస్మాదపరమో భవేత్. లక్ష్మి లేనిదే ఎవరైనా బాగున్నారంటే అబ్బా ఎంత లక్ష్మి కలండి అంటారు. లేకపోతే మీరు అనుకున్న కుహనా రూపమే అవుతుంది. ఇక్కడ ఆ లక్ష్మీ రూపం మీకు రావాలన్నా లక్ష్మీ అమ్మవారి యొక్క కళ రావాలి. ఎప్పుడైనా ఒక అందాన్ని పరిశీలించాలన్నా, లోకంలో ఒక అందమైన వస్తువుని చెప్పాలన్నా,
ఒక వ్యక్తిని గౌరవించాలన్నా, ఒక వ్యక్తి యొక్క ఒక మంగళప్రదమైన వస్తువుని చెప్పాలన్నా శ్రీ అనే పదం చెప్పకుండా చెప్తారా ఎవరైనా? మా శ్రీమాన్ కలెక్టర్ గారు శ్రీ చెప్పాల్సిందే, ఆ శ్రీమాన్ చైర్మన్ గారు, ఆ శ్రీమాన్ ఈవో గారు. అంటే శ్రీ అనేది గౌరవవాచకం అవుతుంది. లక్ష్మీదేవి ఎక్కడ అలా సంపుటి కలిగితే అక్కడ అందం, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ మంగళం, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతమైన పవిత్రత ఉంటాయి. ఇక్కడ మీ అబ్బాయి, మీ నృసింహ కుహనా రూపంలో ఉండేటువంటి మీ కుమారుడికి, మీ అబ్బాయికి ఒక అందమైనటువంటి రూపం రావాలన్నా, ఒక అందమైన సంపర్కం కలవాలన్నా కూడా మా లక్ష్మీదేవి యొక్క వైభవంతో కూడి ఉండాలి. అనపాయ రమో విష్ణు, లక్ష్మీ లేనిదే అపరమో భవేత్, పరముడు ఎలా అవుతాడండి? కాబట్టి మీ అబ్బాయికి మరింత గౌరవం సమకూరాలంటే మా లక్ష్మీదేవి యొక్క సంపర్కం కావాలి. ఇప్పుడు అందంగా కనిపిస్తారండి నృసింహస్వామి. ఎందువల్ల? లక్ష్మీదేవి చూస్తుంది కాబట్టి. ఎక్కడైతే లక్ష్మీదేవి చూపు పడుతుందో అక్కడ అందంగా కనిపిస్తారు. ఇప్పుడే మా అమ్మాయి చూచింది కాబట్టి ఇప్పుడు అలాగే సింగయ్య అయ్యారు. కాబట్టి అలాంటి అలాగే సింగర్ యొక్క మరికొంత వైభవాన్ని, మీరు ఎంత వైభవం చెప్తే దానికి రెండింతల వైభవాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది కాబట్టి ఉన్న వైభవాన్ని చెప్పండి. మీరు హిరణ్యవర్ణ అన్నారు, ఆయనకి అలాంటి, మీరు ఇందాక అన్నారు ఆయన జూలుతో కనిపిస్తున్నాడు, గడ్డంతో కనిపిస్తున్నాడు అన్నారు కదా, ఆ జూలు అవన్నీ కూడా ఏమిటో ఉపనిషత్తు చెప్తోంది. హిరణ్యకేశ హిరణ్యశ్మశ్రు ఆప్రణఖాత్ సువర్ణ. ఉపనిషత్తు ఏం చెప్తోందంటే ఆయన హిరణ్యకేశ హిరణ్యశ్మశ్రు, ఆయనకు మీరు గడ్డాలు మీసాలు ఉన్నాయన్నారు కదా, అవన్నీ కూడా బంగారమేట. ఇంకా ఆయన ఇంకా అసహ్యంగా ఉంటుందండి. బంగారు గడ్డాలు వెండి గడ్డాలు ఉంటే ఏం బాగుంటుందండి? మీరు అలా అంటున్నారు. మీరు హిరణ్యవర్ణ అంటే ఎంత అందంగా ఉంటుందో ఈయన కూడా హిరణ్యకేశుడు అంటే అంత అందంగా ఉంటాడు. అంటే మీరు చెప్పిన మాటే. అంటే మీ అమ్మాయి హిరణ్యవర్ణ అని మీరు చెప్పారు, అంటే మా నరసింహస్వామి కూడా హిరణ్యవర్ణుడు అని చెప్పాలి. బంగారం లాంటి వన్నె ఉంటే అందం తప్ప బంగారం లాంటి జుట్టు, బంగారం లాంటి గోళ్ళు, బంగారం లాంటి చేతులు ఉంటే బాగుండదండి. ఏదో బంగారు యంత్రంలా ఉంటాయి. అలా కాదు, మీరు ఎలా అనుకున్నారో అదే ఈయనకి ఉందనుకోండి. మేము మీరు హిరణ్యవర్ణ అని మీరు చెప్పారు, హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణకాత్ సువర్ణ అని మేము చెప్పాం. ఏం చెప్పినా మీరు ఇది బంగారం అనుకోండి. మీ అమ్మాయి మీరు బంగారం అని మీరు ఎలాగ అనుకుంటున్నారో మా అబ్బాయి బంగారం అని మేము అనుకుంటాం. అందుకని బంగారం అనేటువంటిది ఇద్దరికీ సమానంగా ఉందని మీరు అంగీకరించాలి. ఆవిడ కంటే కూడా ఈయన దగ్గర ఒకంత ఎక్కువ గొప్పతనం ఉన్నది అని. ఇంకొక విషయం, ఆ ఒక్కింత ఏమిటో చెప్పండి. ఆ ఒక్కింత గొప్పతనం ఏమిటనంటే ఇప్పుడు మీరు చూస్తే వచ్చిందంటున్నారు కదా, చూడకపోయినా, ఆవిడ చూడకపోయినా ఆయన దగ్గర ఉండేటువంటి స్వతసిద్ధమైనటువంటి బంగారుతనం అనేటువంటిది ఆయన దగ్గర ఉన్నది అని అర్థం. మాణిక్యాద్రి సమప్రభం నిజర్చా సంత్రస్తరక్షోగణం జానున్యస్తకరాంబుజం త్రినయనం రత్నోజ్వలద్భూషణం బాహుభ్యాం ధృతశంఖచక్రమనిశం రత్నోజ్వలద్భూషణం బాహుభ్యాం ధృతశంఖచక్రమనిశం దంష్ట్రోగ్రవక్త్రోల్లసజ్వాలాజిహ్వ ముదగ్రకేశనిచయం శ్రీనారసింహం భజే. భగవద్బంధువులారా, వార్షిక బ్రహ్మోత్సవాలు అని మొట్టమొదట సృష్టి ప్రారంభంలో ఏ రూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించగలిగి ఈ ఉత్సవాలు ఆనాడు నిర్వహించాడో ఆ ఉత్సవాలే బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధములైనవి. బ్రహ్మకు సాక్షాత్కరించిన రూపం నృసింహ రూపము అని నృసింహ తాపనీయ ఉపనిషత్తు చెబుతోంది. లక్ష్మీ అమ్మవారితో కూడిన నృసింహస్వామి ఆనాడు బ్రహ్మకు కనిపిస్తే ఆయన పాపం స్తోత్రం చేశాట. తూర్పు వైపు స్తుతించి దక్షిణం వైపు మరలి స్తోత్రం చేస్తే
సదక్షిణత పర్యావర్తత. ఆయనకి మరొక్క ముఖాన్ని ఇచ్చినవాడు అమ్మ ప్రక్కన ఉన్న నృసింహుడు. పశ్చిమ దిశ సోత్తరతా, ఉత్తర దిశ, ఇలా 4 దిశల యందు ఆవిర్భావంతోనే అమ్మ ప్రక్కన ఉన్నందున బ్రహ్మగారికి 4 ముఖములు అందించిన వైనం నృసింహతాపిని ఉపనిషత్తు మనకు సూచిస్తోంది. దేవరవారు నృసింహస్వామి వైభవంలో ఆయన స్వతసిద్ధము అన్నారు. కావచ్చు, ఎవరి గొప్ప వారిదే. కానీ మనకి ఉపనిషత్తులో శ్రద్ధయా అదేవో దేవత్వమశ్నుతే, లక్ష్మీ అమ్మ పక్కన ఉంటేనే పరమాత్మకి దివ్యత్వం ఆపాదితమని మనకి ఉపనిషత్తులు సూచిస్తూ ఉన్నాయి కదా. మా అదృష్టం ఈనాడిక్కడ. ఆనాడు నృసింహ అనుగ్రహంతో రాజ్యాన్ని సీతమ్మను పొందిన కేంద్రం నుంచి 2 లవకుశులు ఇక్కడికి విచ్చేయడం, వారే మన భద్రాద్రి నుంచి విచ్చేసిన మహానుభావులు. ఈ వేడుకలలో లవకుశులుగా నృసింహ వైభవాన్ని సూచించడం, ఆ నృసింహ అనుగ్రహం ఆనాడు అందించిన అమ్మవారి యొక్క గొప్పనైనటువంటి వైనాన్ని గమనిస్తే అమ్మ వైభవం ఎంత గొప్పదో బోధపడుతోంది. అహోబిలం నారసింహం గత్వా రామ ప్రదాతవాన్ నమస్కృత్వా శ్రీ నృసింహం. లక్ష్మీ విశిష్టుడైన నృసింహస్వామిని సేవించి రామచంద్ర స్వామి పోయిన రాజ్యం పొందగలిగాడు, పోయిన సీతమ్మను పొందగలిగాడు. అలాంటి దివ్య దేశం నుంచి విచ్చేసిన అభినవ లవకుశులైన ఆ ఇరువురికి అనేక కృతజ్ఞతాపూర్వక దాసోహములు సమర్పిస్తూ, మా అమ్మ మా స్వామి అన్నారు హరిణీం హరిం నయతి, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, ఆయన్ని చూడండి, ఆయనని అనుగ్రహం పొందండి అని చూపించిన మహనీయురాలు మా అమ్మగారండి. పరాశర భట్టరుల వారు కూడా అందంగా ఓ మాట చెబుతారు కదా, అసరసమభవిష్యన్ రంగనాథస్య మాత. స్వామి పక్కన అమ్మ లేకపోతే ఆయన అనుగ్రహం ఆగ్రహంగా మారుతోంది అంటారే, ఆవిడ పక్కన ఉంటేనే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా పొందవచ్చని బ్రహ్మదేవుడు ఆనాడు ఈ ఎదురుకోలు వేడుకలు నిర్వహించినట్టు మనకు పౌరాణిక ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వైభవోపేతమైన దేవరవారు సాయించారు. భద్రాం నృసింహ కుహరాం, భద్ర శబ్దానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ సర్వోభియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ, అక్కడ వేశారండి రహస్యం. అమ్మ పక్కన ఉంటేనే ఆయన భద్ర శబ్ద వాచ్యుడు అని. ఇంకా ఇంతకంటే మా అమ్మ వైభవం వైనం మీకు తెలియనిది కాదు. కానీ ఆ ఆనందాన్ని మాకు పంచడానికి మీరు రావడం వలన మిమ్మల్ని మీ శ్రీ సూక్తులను విని తరించాలి అనే భావనతో అమ్మ వైభవం లేక స్వామి వైభవం లోక విదితం కాదు అనేది వేద ప్రసిద్ధం, పురాణ ప్రసిద్ధం, ఆచార ప్రసిద్ధం. కనుక అమ్మ వైభవాన్ని యథావకాశం ఇక్కడ విజ్ఞాపనం చేయడం జరిగింది. ఓం స్వస్తి. ఎంత అన్యాయం అంటే యాదగిరిగుట్టలో ఇంత అన్యాయం మరీను. అంటే అటువైపు అమ్మవారి వైపు ఇద్దరిని పెట్టి ఇక్కడ నన్నొక్కడిని మాట్లాడమని చెప్తే ఎంత అన్యాయం చెప్పండి. ఇద్దరు కలిసి అమ్మవారి వైభవమే చెప్తున్నారు. నాకెవరు ఇక్కడ తోడలేరు. కాకపోతే మేము అసహాయ శూరులం అనుకోండి, అది వేరే విషయం. అంటే అసహాయ శూరత్వం అనేటువంటిది నరసింహస్వామికి ఉంది కనుకనే ఇక్కడ నన్నొక్కడిని పెట్టి అక్కడ మీరిద్దరు మాట్లాడేస్తున్నారు.
మీరు ఎంత చెప్పినా అమ్మవారు పక్కన ఉంటే గొప్పతనం వస్తుంది, అమ్మవారు పక్కన ఉంటే గొప్పతనం వస్తుంది అంటే అమ్మవారు పక్కన ఉండడం కోసమని మీరు ప్రయత్నించాలి కదా. ఇంకా అమ్మవారు పక్కన వస్తే గొప్పతనం వస్తుంది తర్వాత విషయం. అమ్మవారు పక్కన చేరిన తర్వాత వచ్చేటువంటి గొప్పతనం రేపు కనిపిస్తుంది మనకి. కానీ ఇప్పటి వరకు ఇంకా పక్కన చేరలేదు కదా. అంటే మీకు గొప్పతనం రావాలంటే అమ్మవారి పక్కకు వచ్చేయండి అని చెప్పడం. ఓ అలాగా, అలా చెప్పండి. అంటే మీరే అడుగుతున్నారు ఇప్పుడు, కన్యాదానం చేస్తాము అని మీరు అడుగుతున్నారు, అంతే కదా. కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కన్యాదానం పుచ్చుకోవడానికి మీకుండే అర్హతలు ఏమిటో అడుగుతూ ఉంటే అది ఈ లోపల అది మీరు తప్ప, ఆ ఒక్కటి తప్పలా చెప్తున్నారు. నా మాట్లాడిస్తేనే కదా, ఇద్దరు మీరే మాట్లాడిస్తున్నారు. కనుక ఇప్పుడు ఆ అర్హతలు ఏమిటో చెప్తాను. అర్హతలు ఏమిటంటే ఇందాక చెప్పాను నేను, రసస్వరూపుడు ఆయన, సర్వగంధ సర్వరస, ఉపనిషత్తులు చెప్తున్నాయి. సర్వగంధుడు ఆయన, సర్వరసుడు ఆయన, అన్నీ అయినటువంటి వాడు ఆయన. ఉపనిషత్తులన్నీ కూడా చాలా చెప్పాయి. వేదంలో కూడా పురుష సూక్తము అనేటువంటి సూక్తంలో ఆయన 1000 కళ్ళవాడు, 1000 కాళ్ళవాడు, 1000 చేతులవాడు, 1000 తలకాయలవాడు, 1000 ఎలా రకరకాలుగా చెప్పి ఎవరి పేరు చెప్పకపోతే, ఎవరి పేరు చెప్పితే ఆయన పురుషోత్తముడిని గుర్తించగలిగారో అది కదా అమ్మంటే. ఇంత చెప్పిన దేవుణ్ణండి, ఆయనకి 1000 తలకాయలు ఉంటాయి, ఆయన పేరేంటండి చెప్పదు. ఆయనకి 1000 శిరస్సులు ఉంటాయి, ఏదో 1000 కళ్ళు ఉంటాయి, ఎవరండి ఆ పేరు చెప్పదు. చిట్ట చివరికి చెప్పింది లక్ష్మీదేవి గారి భర్త అండి అని చెప్పింది. అంటే ఎవరి వల్లండి? అనసూయమ్మ గారి మొగుళ్ళగా లక్ష్మీదేవికి భర్త అయితేనే కదా ఆయనకి పరమత్వం లభించింది. కానీ అది ప్రహ్లాదుడు చెప్పాడండి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఆయన. అంటే కలడంబోధి అక్కడ కలండు గాలి, అక్కడ చిన్న ఆకాశంబునన్ కుంభిని, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి అన్నాడేమో ఉద్దేశ్యం. ఆయనకి సందేహం కలిగిందా లేకపోతే నిజంగా నిశ్చయంగా చెప్పారా? ఆయన నిశ్చయంగానే కలడంబోధి, అది దానికి ముందు తర్వాత ఉండేటువంటి పద్యాలు కూడా అంతవరకు మీరు అర్థం చేసుకోకూడదు. కలడంబోధి అంటే అడిగినప్పుడు యాదగిరిగుట్లో ఉన్నాడా, భద్రాచలంలో ఉన్నాడా అంటే నిశ్చయమా? కలడంబోధి సముద్రంలో ఉన్నాడా అండి అని అడుగుతున్నాడండి ప్రహ్లాదుడు. అక్కడ కలడన్నాడు తప్ప కలడా అని అడగలేదండి. ప్రశ్నలో మీరు అంటున్నారు కలడా అంబోధి, కలడా గాలి, కలడా అంటే అప్పుడు మీరు ప్రశ్న వేసినట్టు కలడు 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 అన్నాడు. గజేంద్రుడు చెప్పినట్టుగా కలడు కలండనడు వాడు, కలడు కలండనడు వాడు కలడో లేడో అనలా ఆయన. రామదాసు గారు కూడా ఈయన భద్రాచలంలో ఉన్నాడా లేదా అని ఆయనకి సందేహం వచ్చిందేమో, కానీ రాముడి విషయంలో ప్రహ్లాదుడికి మాత్రం సందేహమే లేదు. అంత ఖచ్చితంగా చెప్పాడు, అన్ని చోట్ల ఉన్నాడని. కనుక అలాంటి ఒక సందేహాన్ని ప్రహ్లాదుడి ద్వారా లోకంలో ఉండేటువంటి వాళ్ళందరి సందేహాలు తీర్చినటువంటి వాడు నరసింహస్వామి. ఎవరికి సందేహం అవసరంలా. ప్రపంచంలోనూ ఎన్ని చూడు, ఇక్కడున్నాడా అక్కడున్నాడా, అన్ని చోట్ల ఉన్నాను అన్నట్లుగా ఉన్నటువంటి వాడు, అంత గొప్పతనం కలవాడు నరసింహస్వామి. అంతటా ఉన్నవాడు ప్రకాశించాలి అంటే చీకటిగా నల్లగా ఉన్నవాడు ఎలా ప్రకాశిస్తాడండి? వెలుతురు ఉంటేనే ప్రకాశిస్తాడు కదా. నల్లటి మబ్బులా ఉండేవాడు చీకటిలో ఉన్నట్టుగా ఉంటే పక్కన కనకరేఖలాగా ఒక వెలుతురు ఉంటే తప్ప కనిపించని స్థితి కదా. కాబట్టి అలాంటి అంతటా కలిగిన వాడిని చూపించడం కోసం ఒక వెలుగు అవసరమే. ఆ వెలుగే అమ్మవారుగా ఉంటారు. మీ వాడు అందరికీ బాగా కనిపించాలంటే పాపం మీరు కనిపిస్తున్నాడు అనుకుంటున్నారు, ఆయన కనిపించాలంటే ఒక వెలుతురు ఉండాలి. ఆ వెలుతురును ప్రసాదించగలిగే ఒక అమ్మవారు హిరణ్యవర్ణ, హరిణి, సువర్ణ, రజతస్రజ, చంద్ర, హిరణ్మయి, సూర్య, ఇవన్నీ ఆవిడ పేర్లు. అంటే ఆయనని చీకటిలో ఉండే ఆయన్ని ప్రకాశింపచేసేటట్లుగా ఉంటుంది ఆవిడ. కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క కలయిక మీకు చాలా అవసరం అండి. హితం చెప్తూ ఉంటే మీరు దెబ్బలాడేస్తున్నారు. మీరు లేదు దెబ్బలాడటం కాదు, మీరు ఇప్పటికీ అదే చెప్తున్నారు. మా అమ్మ వల్ల మీకు ప్రకాశం వస్తుంది అని సంతోషం, అది మేము ఒప్పుకోకపోవట్లేదు. అమ్మ వల్ల ప్రకాశం వస్తుందా రాదా అది రేపటికి కదా. ఈరోజు వరకు ఇప్పటికీ ఆయన ఏంటి అంటే అది చెప్తున్నాం. ఆయన మీరు ఆ గొప్పతనం అడిగారు కనుక ఆ గొప్పతనం చెప్పాలి మేము. ఆయనకు ఆవిడ లేకపోయినా గొప్పతనం ఉన్నది అది చెప్పాలి. ఆ గొప్పతనం అనేటువంటిది మేము చెప్పాం. ఇంకొక విషయం,
అసలు యాదగిరిగుట్టలో తమాషా ఏంటంటే ఆయనతోనే లక్ష్మి ఉంటుందండి అన్నారు. ఆయనతోనే లక్ష్మి ఉంటుంది యాదగిరిగుట్టలో. యాదగిరిగుట్టలో ఉండేటువంటి అర్చామూర్తితోటి ఆయనతో కలిసిపోయే లక్ష్మీదేవి ఉంది. మరి ఆవిడెవరు? అది ఇప్పుడు కొత్త ఆవిడతో పాటు ఉంది. అక్కడే ఉన్నది. మీకు రహస్యం చెప్పాలి. ఎవరైనా సరే పక్కనే కూర్చోబెట్టుకున్నాడంటే ఎప్పుడు కనిపించడం కోసం కూర్చోబెట్టుకున్నాడు. ఆయన వెలుతుల్లో కనిపించడం కోసం ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఆవిడ ఇలా ప్రతిఫలిస్తోంది. ఇక్కడ ఈవిడికి గోదా అమ్మవారని పేరు. యాదగిరిగుట్టలో ప్రత్యేకమైన సందర్భం ఉందండి. లక్ష్మీ అమ్మవారైనా, భూదేవి అమ్మవారైనా, నీలాదేవి అమ్మవారైనా ఈ ముగ్గురు కలిపిన అద్భుతమైన రూపం ఈ గోదా రూపం అంటే. ఇక్కడ ఇలాంటి గోదా రూపంలో ఆ లక్ష్మీ నృసింహుడైన తమాషా ఏంటంటే పెళ్ళైన వాడు మళ్ళీ స్వయంవరంగా రావడం ఏంటండి అమ్మాయిని పట్టుకుని. చూసారా, మీరు గోదాదేవి అని చెప్పారు కనుక ఇప్పుడు కూడా ఆయనే గొప్పవాడని మీరు ఒప్పుకోవాలి. ఎందుకోసమనంటే గోదాదేవి ఈయన్ని వివాహం చేసుకోవడానికి 30 రోజులు వ్రతం చేసింది, తిరుపావై వ్రతం. కనుక ఆయన గుర్రం మీద పరిగెత్తుకుంటూ రావడం కాదు, ఆయన రావాలి అని చెప్పి 30 రోజుల పాటు వ్రతం చేసి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆవిడ అనుకున్నది. కనుక ఆయన వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరి వైభవం చెప్తున్నాం అంటే పెళ్లి చేసుకోవడానికి కష్టపడి వచ్చిన వాడి వైభవమే మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. అంటే పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అమ్మాయి నేను ఆయనకి తగుతానా తగనా అని చెప్పి మెడలో దండలు వేసుకొని అలంకారం చేసుకొని అద్దం చూసుకొని పర్వాలేదు ఆయనకి నేను తగినటువంటి అందం ఉన్నది నాకు అని ఏ గోదాదేవి అయితే అనుకున్నదో ఆ గోదాదేవి కదా అక్కడ ఉన్నది. కనుక గొప్పతనం ఎవరిది, గోదాదేవిదా నరసింహస్వామిదా, అది మీరు తేల్చాలి. చక్కటి ప్రశ్న. గోదా కళ్యాణంలో గోదమ్మ సౌందర్యానికి ముగ్ధుడై రంగేంద్ర సింహముగా స్వామి సాక్షాత్కరించినట్టు కనిపిస్తోంది. సితికిల సితాక్షీరన్యాయేన సంగమితాంగదం రంగేంద్ర సింహముపాస్మహే. మా అమ్మను చేపట్టడానికి ఆయన చేయని పని లేదండి పాపం. రంగేంద్ర సింహముగా వచ్చాడు, యాదవ సింహముగా వచ్చాడు, రాఘవ సింహముగా వచ్చాడు, మత్స్య నారసింహుడిగా వచ్చాడు, వరాహ నృసింహుడిగా వచ్చాడు, వామన నృసింహ శరణం భవనతానాం వామన నృసింహుడిగా వచ్చాడు. ఇన్ని రూపాంతరాలలో స్వామి వచ్చింది ఎవరి కోసమండి? నిత్యానపాయిని. అక్కడ ఆ శోభ ఆ కాంతి ఉన్నది అంటే అనుస్యూతంగా పరమాత్మని ఆశ్రయించి అమ్మ ఉంటూ ఉంటుంది కనుక ఆ కాంతి పుంజం అక్కడి నుంచి ప్రసరితమవుతోంది. ఈశానాం జగదోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం. తరువాత అసలు విషయం అక్కడ పెట్టారు. తత్క్షాంతి సంవర్ధినీం. పరమాత్మ యొక్క సౌందర్యాన్ని లోకానికి చాటి చెప్పే వైనం మనకు ఆ స్తోత్రంలో కనిపిస్తోంది. కనుక వారిరువును నిత్యాన పాయినిగా ఉన్న అమ్మ అనుగ్రహంతోనే ఆ ప్రకాశం. శ్రీరామాయణంలో కూడా అతీవ సుశుభే రామా సీతయ. రేపటి కళ్యాణంతో వస్తుంది అన్నారు. ఏనాడో వచ్చిన ఆనందం ఇది, ఏనాడో అందించిన ఆనందం ఇది, వైభవం ఇది. కృతయుగానికి సంబంధించిన అవతారం నృసింహ అవతారం. యాదగిరి గుట్ట ఈనాటిది కాదు, చారిత్రకంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన ఆలయం ఇది. స్వయంభూ పంచనారసింహ క్షేత్రంలో వైభవ విస్తారం జరుగుతుంది అంటే అమ్మాను అక్కడ
ఆశ్రయించి ఉండడం అంటారు. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్. ఒక మహాభక్తుడు కోరిన కోరికను మన్నించి స్వామి ఆ శిలకు అలాగే ఒక చేత చక్రాన్ని మరొక చేత శంఖాన్ని అమ్మను ఆశ్రయించి ఈనాటికి నిలబడి అనుగ్రహిస్తూ ఉన్న నృసింహుడి అనుగ్రహం అమ్మ ప్రక్కన ఉండడం వలన అని ఈ క్షేత్రంలో ఒక ఉదాహరణ చెబుతారు. అలాంటి అమ్మ ఆశ్రయణీయత అనాదిగా ఈ క్షేత్రంలో ఉన్న వైనం గమనిస్తే హరిం నయతి పరమాత్మని పొందింపచేసే ఒక జీవ ప్రకృతికి చెందిన ఉత్తమమైనటువంటి తత్వంగా మన పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలాంటి సందర్భం ఈనాడు ఇక్కడ మనం దర్శించి ఏనాడో నృసింహ అనుగ్రహ పాత్రత పొంది ఉన్నందున ఇక్కడికి చేరగలిగాం. ఈ వైభవాన్ని సేవించగలుగుతూ ఉన్నాం. ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాము. ఓం స్వస్తి. యాదగిరీశ్వరుడు యాదగిరి నరసింహస్వామి ఆయన లక్ష్మీ నృసింహుడే. ఆ లక్ష్మీ నృసింహుడికి రేపటి రోజున జరిగేటువంటి కళ్యాణోత్సవం, ఆ కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంలో జరిగేటువంటి ఎదుర్కోలు సంవాదం ఇది. ఈ ఎదుర్కోలు సంవాదంలో స్వామి యొక్క వైభవం ఒకవైపు, అమ్మవారి వైభవం ఒకవైపు అనేటువంటిది జరగాలి. ఆ విధంగానే జరుగుతోంది. కానీ కొన్ని సందర్భాల్లో అమ్మవారి వైపు వారు స్వామివారి గొప్పతనం చెప్తూ ఉంటారు. అలాగే రామాచారి గారు స్వామివారి వైభవమే చెప్తున్నారు అమ్మవారి వైభవం అంటూ. కారణం ఏమిటంటే ఆయన ఇంతకాలము నరసింహస్వామి దగ్గరే ఉన్నారు కనుక, ఇది నరసింహ క్షేత్రం కనుక ఆయన అమ్మవారి గొప్పతనం చెప్తున్నాను అనుకుంటూ నరసింహస్వామి గొప్పతనం చెప్తూ ఉన్నారు. సంతోషం. అది మీకు చాలా బాగా అర్థమైంది. మీకు చాలా బాగా అర్థమైంది. అంతా చెప్పిన తర్వాత చివరిలో ఉన్న మాటే చాలా విలువైన మాట. నృసింహస్వామి లక్ష్మీ నృసింహుడైనప్పుడే లోకానికి వేలు. నిజంగా నృసింహావతారం ఎత్తినప్పుడు హిరణ్యకశిపుని చంపిన తర్వాత వాళ్ళ అబ్బాయి బ్రహ్మదేవుడు భయపడ్డాడు వెళ్ళడానికి. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్నట్లుగా తన తోడి ఉండే దేవతలంతా భయపడేటట్టు ఉండే రూపం కాస్త మళ్ళీ శాంతపరిచి శాంతితమై లోకానికి అనుగ్రహకారకమై ఉండేటట్లుగా చేయగలిగే ఒక అమ్మవారు ఇక్కడ ఉన్నారండి. భక్తి మీ నృసింహుడు లోకానికి మరింత మంగళప్రదుడు కావడం కోసమే అమ్మవారికి కూడా మీకు హింట్ ఇస్తున్నాం, అమ్మవారు మీకు హితాన్ని చెప్తున్నాం. అమ్మవారిని వివాహం చేసుకోండి. అమ్మవారు కూడా దగ్గరికి వెళ్ళలేదు. అమ్మవారు కూడా దగ్గరికి వెళ్ళలేనంత కోపంతో ఉన్నారు. అదొక లీల, అదొక లీల. అలా ఉంటే అప్పుడు ఆయన ప్రసాదితో భక్తజనేన యస్తం. భక్తజనుడు ఎవరు? ప్రహ్లాదుడి వల్ల ప్రసాదితుడయ్యాడు ఆయన. ఎందుకంటే ప్రహ్లాదులకు ఉండేటువంటి భక్తి యొక్క గొప్పతనం, అసలు రూపమే లక్ష్మీదేవి. అంటే లక్ష్మీ శైవ సేవ అనే పదములను చాలా అందంగా వర్ణిస్తూ లక్ష్మీదేవిలా ఉండడమే భక్తికి తాత్పర్యం. ఎలా ఉంటుంది ఆవిడ? ఎంత గొప్పదైనా, ఎంత అందగత్తైనా, ఎంత ఐశ్వర్యాధిష్టాత్రి అయినా భగవంతుని శ్రీపాదాల దగ్గర ఉండడమే ఆవిడకి ఇష్టం. అలా ఉండగలిగే ప్రతివాడు లక్ష్మీ సంపన్నుడు అవుతాడని వాల్మీకి చెప్పాడు కదండి. అన్నీ విడిచిపెట్టి నాకు దేవుడే కావాలనుకున్నవాడు అంతరిక్షగత శ్రీమాన్ సతునాగవర శ్రీమాన్. అంటే అలా లక్ష్మీ స్వరూపాన్ని పొందినప్పుడు మాత్రమే అది భక్తి అని పిలువబడుతుంది. అలాంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందినవాడు కాబట్టి ప్రహ్లాదుడు శాంతింపజేశాడు అనేది వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయం. లక్ష్మీదేవి శాంతపరిచిందా లేదా పక్కన పెడితే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందినటువంటి ప్రహ్లాదుడు భగవంతుడిని శాంతపరిచాడు అనడంలోనే మన పెద్దలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఏది ఏమైనా రెండు రూపాలున్నా నరుడో కాదో తెలీదు, సింహమో కాదో తెలీదు. పోనీ మీరు అందగారు అన్నారు కాబట్టి, అంతటా ఉన్నారు అన్నారు కాబట్టి, చాలా గొప్పవాడు అంటున్నారు కాబట్టి
అలాంటి అమ్మ ఆయనకి మరింత దయ, మరింత అందము, మరింత సౌభాగ్యము కలిగేటట్లుగా మా అమ్మని చేపట్టి, ఇదో మా జానకిని చేపట్టగా మహారాజు వైతివి అన్నారే త్యాగరాజస్వామి వారు. అలా మా గోదమ్మను చేపడితే మీ నృసింహస్వామికి ఇంకా అందం పెరుగుతుంది. ఎందుకంటే ఆమె పేరే గోదా అని అర్థం. అంటే గాం దదాతీతి గోదా, ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి గోదా. గాం దదాతీతి గోదా, జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి గోదా. భూమిని ఇస్తుందండి, యాదగిరిగుట్లో ఉండడానికి కాస్త చోటిస్తుంది కాబట్టి వివాహం చేసుకుని మీ నృసింహస్వామి యొక్క వైభవాన్ని లోకానికి ప్రకటించండి అని సవినయంగానే కోరుతున్నాం సుమ. మాకు కూడా ఆయనే కావాలి. ఎందువల్ల అంటే లోకములన్నింటినీ కాపాడగలిగేవాడు, లోకాలను పీడించే హిరణ్యకశిపుడు లాంటి వాడిని సంహరించేవాడే జగత్పాలకుడుగా కావాలి. కాబట్టి జగత్పాలకుడుగా, జగద్రక్షకుడుగా ఉండగలిగే యోగ్యత కలిగిన నృసింహునికి దయారూపంగా, క్షమారూపంగా ఉండే అమ్మ పక్కన ఉంటే మరింత లోకం సంరక్షకమై ఉంటుంది. వారి యొక్క ఆ దంపతుల యొక్క దివ్య అనుగ్రహంలో ఈ లోకమంతా ఈ యాదగిరి లక్ష్మీ నృసింహుల యొక్క వైభవంతో మా దేశం, మా రాష్ట్రం, మా ప్రభుత్వం, మా దేశం, ఈ విశ్వమంతా కూడా దివ్యమై భవ్యమై వారి యొక్క దివ్యానుగ్రహ పాత్రమై ఉండాలని కోరుకుంటూనే వీరిద్దరికి వివాహం చేయడానికి మేము నిశ్చయించాం. మా పక్క నుంచి క్షేత్రపాలకులైనటువంటి మా శ్రీమా హనుమంతరావు గారి దంపతులు ఇక్కడ సంకల్పించారు. ఈ క్షేత్రానికి ధర్మకర్తృత్వం వహించే మా చైర్మన్ గారు సంకల్పించారు. మీ ఈవో గారు ఒప్పుకుంటే కనుక చక్కగా ఆ నృసింహుడికి మా అమ్మవారికి వివాహం చేస్తే యాదగిరిగుట్ట వైభవం, యాదాద్రి క్షేత్ర వైభవం మరింత విశ్వానికి ఆనందాన్ని కలిగిస్తూ విశ్వోపకారకమై జగద్రక్షకమై విలసిల్లుతుంది అని మా అమ్మవారిని మీ స్వామికి ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీ యొక్క సంసిద్ధతను ప్రకటిస్తే కనుక వివాహానికి ఉపక్రమిద్దాం. తమరు సవినయంగా అన్నారు కనుక నిజంగా చాలా గొప్ప మాట. అది మాకుండే సంస్కారం. కాదు, సంస్కారం అనేటువంటిదే ఉండాలి. సంస్కారం మనకు ఉంటేనే కదా, సంస్కారం లేకపోతే ఎట్లా? కనుక సవినయంగా అనేటువంటి మాట అహంభావం సముత్సృజ్య దాస్యేనైవ రఘూత్తమం అని అన్నారు హనుమంతుల వారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే అహంకారాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అన్నారు. అహంకారాన్ని విడిచిపెట్టి వెళితేనే భగవంతుడు మనకి ప్రసన్నుడవుతాడు. కనుక అలాంటి మీరు సవినయంగా అంటున్నారు కనుక మాకు ఈవో గారి అభిప్రాయమే నరసింహస్వామి అభిప్రాయం, ఇదే చైర్మన్ గారి అభిప్రాయం, ఇదే కలెక్టర్ గారి అభిప్రాయం, అందరి అభిప్రాయం ఇదే. కనుక మనం అందరం కూడా నరసింహస్వామి దగ్గర వినయంగానే ఉండాలి. దాసభూత స్వతఃసర్వే హ్యాత్మానః పరమాత్మనః. ఇది సాక్షాత్తు పరమశివుడు చెప్పినటువంటి మాట. దాసభూత స్వతఃసర్వే హ్యాత్మానః పరమాత్మనః అతోహమపి తే దాసః తమహం అని ఆయనే చెప్తూ ఆ మంత్రరాజ పదస్తోత్రంలో చెప్పేటువంటి మాట. కనుక మన అందరం కూడా సవినయంగా నరసింహస్వామిని ప్రార్థిద్దాం. రేపటి రోజున ఆయనే పెళ్లి కొడుకుగా ఉండి ఆయనకి పక్కనే లక్ష్మీదేవి ఉన్నప్పటికీ గోదాదేవిని తప్పనిసరిగా వివాహం. చూసారా మీ సంస్కారం? సవినయంగా నరసింహస్వామి ప్రార్థన చేద్దాం తప్ప మీ వాళ్ళతో సవినయంగా గోదామ్మ వారిని ప్రార్థన చేస్తామన్నారా? గోదాదేవి ప్రార్థన చేస్తుంది కదా. కాబట్టి ఇరుప్రక్కల ఒక సాన్నిహిత్యం, ఇరుప్రక్కల ఒక సవినయత ఉంటే వివాదశ్చ వివాహశ్చ సమయోరేవ శోభతే కదా. ఆయన కాబట్టి గోదాదేవి ధరించి ఇచ్చినటువంటి మాలికలనే ప్రేమగా స్వీకరించినటువంటి వాడు ఆయన ధరించి ఇచ్చినటువంటి మాలికలు ఆమెకు. అందుకనే ఆముక్త మాల్యద అని పేరు, శూడి కొడుతున్న ఆచార్య అని పేరు. కనుక ఆయనకి ఎంత వినయం ఉందో దానివల్లనే తెలుస్తోంది కదా. పైగా ఆవిడిచ్చినటువంటి మాలికలను తన శిరస్సా ధరించాట ఆయన. అలాంటి గొప్పవాడు నరసింహస్వామి. ఇప్పుడు ఆయనకి వినయం మనం నేర్పించక్కర్లా. లక్ష్మీ అమ్మవారిని శిరసాధరించాడనే మాటకు అంగీకరిస్తున్నాం మనమంతా. ఏమండి, ఒకసారి చప్పట్లతో మా గోదామ్మవారిని నృసింహస్వామికి ఇవ్వడానికి ఉపక్రమిస్తున్నాం. భగవద్బంధువులరా, స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర్ఋతువు పాల్గొనమాసం శుక్లపక్షము రేపటి రోజున నవమి తిథి రోహిణి నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున సాక్షాత్తు వైకుంఠ నారాయణుడైనటువంటి అచ్యుత గోత్రుడు
నరసింహస్వామి వారికి సౌభాగ్య గోత్రజురాలైనటువంటి క్షీరాబ్ది తనయ మహాలక్ష్మి అమ్మవారిని ఇచ్చి కళ్యాణ మహోత్సవం మనమందరం కూడా జరిపించడం కొరకు ఇక్కడ వేయించేసినటువంటి భాగవతోత్తములు మరియు అధికారగణము నిశ్చయం చేయడం జరిగింది. రేపు సాయంకాలము 9 గంటలకు ఆలయం నుండి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాన్ని పురవీధుల్లో ఊరేగుతూ కళ్యాణ మంటపానికి 9:30కు విచ్చేయడం జరుగుతుంది. సుముహూర్తము 11 గంటల నుండి 11:30 మధ్యలో కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క అక్షతలను స్వీకరించి స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రలవుదాం. ఇట్టి కార్యక్రమానికి ఈరోజు ఎదుర్కోలు కార్యక్రమానికి భద్రాచలం దేవస్థానం నుంచి విచ్చేసినటువంటి స్థలసాయి గారు మరియు మురళీకృష్ణమాచార్యుల వారు మరియు ఇక్కడ ఆస్థాన దరూర్ రామాచార్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సుసంపన్నం చేసుకోవడం కొరకు ఇంకొక 25 నిమిషముల కార్యక్రమం ఉంటుంది. రేపటి కార్యక్రమానికి కూడా అందరూ కూడా ఈ పక్కలో ఉన్నటువంటి వారే కాకుండా పట్టణం నుండి కానీ అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించాలి. ముఖ్యంగా బ్రహ్మోత్సవంలో అతి విశేషమైనటువంటి కార్యక్రమం కళ్యాణ మహోత్సవం. స్వామి కళ్యాణం అంటే మనం అందరికి కూడా మంగళప్రదం. అలాంటి కళ్యాణాన్ని మనం సేవించుకున్నట్టయితే బ్రహ్మోత్సవం మొత్తం కూడా మనం దర్శించినటువంటి ఫలితం లభిస్తుంది. అందరూ కూడా ఆ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని సేవించి స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రను అమ్ముదాం. స్వస్తి. తదుపరి కార్యక్రమానికి అందరూ కూడా కూర్చొని సావధానంగా తిలకించండి. మంగళవాయిద్యం. హెచ్చరికై దేవి హెచ్చరికై రాజాది రాజ్ఞీ హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై దేవాది దేవి హెచ్చరికై శ్రీ వైకుంఠத்தில் శ్రీమన్నారాయణన్ నరసింహ రూపేణ కళ్యాణ మహోత్సోక్తుక్తాః ఇయుందరణాళ్ కృప శయ్యవేణుం. హెచ్చరికై స్వామి హెచ్చరికై రాజాధిరాజా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై దేవాది దేవా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ శ్రీ మహాలక్ష్మీ రూపేణ కళ్యాణ మహోత్సోక్తుక్తాః ఇయుందరణాళ్ కృప శయ్యవేణుం. బాగా చిన్నగా వాయించాలి. హెచ్చరికై దేవి హెచ్చరికై రాజాది రాజ్ఞీ హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై దేవాది దేవి హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై శ్రీ వైకుంఠத்தில் శ్రీమన్నారాయణం నృసింహ రూపేణ
கல்யாண மகோத்சவத்துக்காக எழுந்திருநாள் குப்ப செய்ய வேணும். హెచ్చరికై స్వామి హెచ్చరికై దేవాది దేవా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై రాజాది రాజా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై శ్రీ విల్లిపుత్తూర్ ఆండాళ్ శ్రీ మహాలక్ష్మీ రూపేణ కళ్యాణ మహోత్సవத்துக்காக எழுந்தருநாள் కృప செய்ய வேணும். హెచ్చరికైర్ దేవి హెచ్చరికై రాజాది రాజ్ఞీ హెచ్చరికై హెచ్చరికైర్ దేవి హెచ్చరికై దేవాది దేవీ హెచ్చరికై ஹெச்சரிக்கையர் தேவி ஹெச்சரிக்கை ஸ்ரீ வைகுண்டத்தில் ஸ்ரீமன்னாராயணன் நரசிம்ம ரூபேண கல்யாண மகோத்சவத்துக்காக எழுந்திருநாள் கிருப செய்ய வேணும். संक्रन्दनानिमिष एकवीरस्य दगुंसेन अजयत्सकमिन्द्रः संक्रन्दनेनानिमिषेण जिष्णुना युत्कारेण दुश्चवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह ध्वन्यधो नर इषुहस्तेन वृष्णा इषुहस्तैः शनिशङ्खभिर्वसी सद्गुसृष्टा सयुध इन्द्रो गणेन सगुं सृष्टजित्समपाबाहुषध्योऽग्रधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयारथेन रक्षोहामित्रागुम् अपबाधमानः प्रभञ्जन् सेना प्रवृणो यथा जय नस्माकमेत्य विदारथाना गोत्रभिदङ्गोविदम् वज्रबाहुञ्जयन्तवत्प्रभृणन्तमोजसा इमगुं सजाता अनुवीरयद्धमिन्द्रगुं सखायो न संरभत्वम् बलविज्ञायस्थविरः प्रवीरः सहस्रानुभाजेशहमानमुग्रः अभिवीरो अभिसत्त्वा सहोजा जैत्रमिन्द्र रथमातिश्च कोपित अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरस्य
शतमन्युरिन्द्रः यस्य वनः प्रतनाशालयुध्यास्माकगुंसेन अवत प्रयुत्सु नेता बृहस्पतिर्दक्षिणाशोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे मेरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे समस्तदेवता भगवद्भागवत आचार्यसन्नो श्रीलक्ष्मी नारसिंहस्वामिनः इदुरुकोलु उत्सवमण्डपे अद्य ब्रह्मणः तृतीयपरार्धे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमानव्याहारिकचान्द्रमाणेन प्रभवा षष्टिसंवत्सराणां मध्ये श्रीमद् विश्वावसनाम संवत्सरे उत्तरायणे शशिर्ऋतौ फाल्गुणमासे शुक्लपक्षे अद्य अष्टम्यां वासरः वासरस्तु अद्य वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वङ्गणविशेषणविशिष्टायाम् अस्यां शुभदिनौ अस्य श्रीमद्भगवतो देवदेवोत्तमस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य श्रीनृसिंहस्वामिनः पाणिग्रहणाधिकारसिद्ध्यर्थं संकल्पित इदुरुकोलु महोत्सवांगं श्रीमहालक्ष्म्याः आसीमान्त वर्णिक्षणाक्षं कर्म करिष्ये अस्य यजमानस्य गोत्रोद्भवस्य श्रीवत्सस गोत्रोद्भवस्य भास्करायण वंशोद्भवस्य नरसिंहमूर्तिनामधेयस्य धर्मपत्नी रत्नमालानामधेयाः सह कुटुम्बस्य पुत्रकस्य पुत्रीकस्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं नृसिंहस्वामिनः पाणिग्रहणाधिकारसिद्ध्यर्थं आसीमान्त वर्णिष्यनाक्षं कर्म करिष्ये यजमानस्य गोत्रोद्भवस्य सालङ्कानि विश्वामित्रऋषिगोत्रोद्भवस्य मन्त्रिप्रणवंशोद्भवस्य हनुमन्तराव नामधेयस्य धर्मपत्नी स्रवन्ती नामधेयाः सपुत्रकस्य पुत्रीकस्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थम् आसीमान्त वर्षणाक्षं कर्म करिष्ये यजमानस्य काश्यपसगोत्रोद्भवस्य भवानी शङ्करशर्मनामधेयस्य धर्मपत्नी प्राग्ज्योती नामधेयाः सपुत्रकस्य पुष्पहासनामधेयस्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं संकल्पित कल्याण महोत्सव पूर्वांगम आसीमान्त वर्णिष्याक्षं कर्म करिष्ये नरसिंहराव नामधेयस्य नीरजा नामधेयाः आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं वर्णिष्याक्षं कर्म करिष्ये यजमानस्य गोत्रोद्भवस्य कौण्यस्य गोत्रोद्भवस्य भरत कुमार गौड़ नामधेयस्य वाणी नामधेयाः सह कुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं वर्णिष्याख्యం कर्म करिष्ये అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ గోత్ర అనుకోండి అత్ర ఉపస్థితానాం నానా గోత్రాణం నామధేయానాం ధర్మపత్ని సమేతానాం क्षेम स्थैर्य धैर्य विजयभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं लक्ष्मी नृसिंहस्वामिनः पाणिग्रहण पूर्वांगम वर्णिष्याख्यं कर्म करिष्ये सुमंगलीरियं वधूरिमागं समेत पश्यता आशुशुसानो वृषभो न युध्मो घना घनः शोभनश्चर्षणीनां संक्रन्दनो निभिष एकवीरस्य तगुंसेन जयत्साकमिन्द्रः संक्रन्दनेन निमिषेण दुष्टुना युत्कारेण दुष्यभनेन धुष्टुना तदिन्द्रेण जयत तत्सहद्धञ्जुधो नरैषु हस्तेन वृष्णा तैषु हस्तैः सनिसङ्गभिर्वसी सृष्टा सयुध इन्द्रो गणेन दृष्टजित्सोभपाबाहु सख्योऽर्थधम्भा प्रतिहिताभिरस्ता बृहस्पते बलिदेया रथ
పాపబాధమానః సేనా ప్రవృణో యుధా జయన్నస్మాకమేధ్యవితారథానాని బేవసావసాధేయోరచ్ఛిద్రామంతవోహ సర్గా మరుదాని విశ్వరుతేన మిత్రావరుణాసచేధే చతురస్త్రాణ్యధపేషణ నివసానో అగ్నిర్నాభా పృథివ్యాః అరుషో జాతః పద ఇలాయ పురోహితో రాజన్యక్షీహ దేవాన్ ఆసుపసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః భక్తవేదో హిరణ్యాభ్యశ్వాన్వధినో దేవసోమా మంగళీరియం వధూరిమాగం సమేత పశ్యతా భాగ్యహస్యై దత్తాయాధాస్థం విపరేతనా మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్తనువం పుషేమా మహ్యన్నమంతాం ప్రతిశస్యతస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురలోకమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దేవ్యాహోతారవనసంతవోర్వేరిష్ట శ్యామతనువాసువీరాః కోదిః సత్యామనసో మే అస్తు येनो मानिगाङ्गतमच्चनाहं विश्वदेवासो अधिवाचता मे षडुर्वीर्णः कृणोत विश्वे देवास जिहवीरयद्धम् माहास्महि प्रजया मातनाभिर्मारद द्विषते सोमराजन् मह्यम् प्रतिनुदम् पुरस्ताददद्धो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यञ्चायन्द निगुतः पुनस्ते मैषा चित्तम् प्रबधा विनेशत् तृणाम् भुवनस्य यस्पतिर्देवगौ सवितारमभिमादिशाहम् इमम् यज्ञमश्विनो भापिरहस्पतिर्देवापान्दुर्यर्था महिषः शर्मयगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षु सनः प्रजायै हर्यश्वमृणयन्द्रमानोरेषोपरादाः येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेता तव रुद्रादित्या उपरिस्पृशम् मोग्रम् क्षेत्रारमधिराजमक्रन् सर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदस्वजिज्यः इमन्नो यज्ञम् विहवेजुषस्वास्य कल्मो हरिवो मेदिनन्द्वा देवीम् वाचमजनयन्त देवास्ताम् विश्वरूपाः पशवो वदन्ति मन्द्रेशमार्गन्दुहानाथेनुर्वागस्मानपसुष्टुतैतु न्यवर्णाम् हरिणीम् सुवर्णरजत स्रजा चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्दे जङ्गामश्वम् वरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनी श्रियम् देवीमुपक्वये श्रीर्मादेवीदुशताम् स्फिताम् हिरण्यप्राकारामार्द्राञ्जलन्तीम् तृप्ताम् दर्पयन्ती पद्मे स्थिताम् पद्मवर्णाम् दामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभादायशसा ज्वलन्तीम् श्रियम् लोके देवदुष्टामुदाराम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्नश्नुताम् त्वाम् वृणे नित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव
వృక్షోధ బిల్వః ఫలాని తపసాన దండమాయాంతర యాశ్చ బాహ్యా లక్ష్మీ వేదుమాన్నేవ కీర్తిశ్చమనినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమర్థం దదాతు మే లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిన్వత మే గృహాద్వారాందురాధరుషాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహ వక్వయే శ్రియం శ్రీర్మే భజతు లక్ష్మీర్మే నశ్యతు కామమాగోదిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమగ్నస్య మహిస్వేశ్వయతాం యశః తమేన ప్రజాభూతామయి సంభవకర్తమా స్వయం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆశ్రయంతు స్నిగ్ధాని చిక్లీతవద మే గృహే దేవీం మాతరం స్వయం వాసయ మే కులే ఆరాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆరాయకరణీం పింగళాం పద్మమాలినీం ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో తాం మహావహజాతవేదో లక్ష్మీమహగామినీ యస్యాం పుణ్యం ప్రభోతంగబోధాస్యోస్మాన్ విందేయం పురుషనహం ప్రయతో భూత్వా జూయారాజ్యమన్వహం శ్రియ పంచదశర్చం చ శ్రీకామస్వ తతంజవే ఆనందకర్తమశ్చైవ చిక్లీదయే విస్తృతాః స్వయం సేనయతు దేవతా పద్మాననే పద్మవూరో పద్మాక్షీ పద్మసంభవే మాం భజస్వ పద్మాక్షి జేన సౌఖ్యం లభామ్యాం అశ్వదాయ గోదాయి ధనదాయి మహాధనే ధనమే దుషలాన్ దేవీం సర్వకామార్థసిద్ధయే పౌత్రధనం ధాన్యం హస్యశ్వాజాభిగోరధం ప్రజానాం భవతి జ్ఞానాయ సుమందరోత్తమా సూర్యాభాం శ్రియమీశ్వరీ చంద్రగౌర్యాగ్నిదల్లాభా శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే సోమం పిబతోః సబంధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని సర్యన్న లోభో నాశుభామతిః భవం జగతపుణ్యానాం భక్తానాం శ్రీసోత్తమ్యతే సదా భావరిభివో అభ్రస్య విద్యుతః సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి ప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షే విశ్వప్రియే విష్ణుమనోనకూలే తత్పాద పద్మం మహి సన్నిధత్స్వ పద్మాసనస్థావితురగడిదడే పద్మపత్రాయతాక్షే గంభీర భర్తనాభిత్తన భరణమిదారు ప్రవత్తోత్తరీయా నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా యాజీభూత సమస్తదేవ వనితా లోకైకదేవాంగురా బ్రహ్మేంద్ర గంగాధరా కుటుంబినీం సరసిజా వందే వందే ముకుంద ప్రియా లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ
कृष्ण प्रसन्ना मम सर्वदा अंगुशोपासमवेति मुद्रां कवेर्वहन्तेयं कमलासनस्था बालार्ककोटिप्रतिभान् त्रिनेत्रा भजेऽहमम्बा जगदीश्वरीन्द्र सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् तत्त्वमिमगं वीर्याणि प्रबोधन्यः पार्थिवानि विममेरज धियो अस्कभायदुत्तरगं सदस्थं विचक्रबाणस्ते धोरुगायः विष्णोररागमसि विष्णो पृष्ठमसि विष्णो स्नप्ते स्नो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवसि विष्णवे तदस्य प्रियमभिपाथो अस्य वयभो मदन्ति क्रमस्य सहि बन्धुरित्था पदे परमे मध्वमुत्सः तदकृष्णस्तपते वीर्याय भीमः कुजलो गिरिष्ठा ऋषु विक्रमणेषु क्षीयन्ति भुवनानि विश्वा परमात्रया तनुभवृधन त्वमन्वश्नुवन्ते भेते विद्मरजसे पृथिव्या विष्णोदेवत्वम् परमस्य वित्से क्रमे पृथिवी मेष एता क्षेत्राय विष्णुर्मनुषेदसस्यन्न ध्रुवतो अस्य कीर्तयोजनादः क्षितिगो सृजनिमाचकार देवः पृथिवी मेष एता विक्रमे सतश्च सम्महित्वा प्रविष्टुरस्तु तमसस्तवीया स्थविरस्य नाम अतो देवा वन्दनो यतो विष्णुर्विचक्रमे धिया सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधो पवोढस्य वागुं सुरे पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि वत्सते इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराददा तद्विप्रासोऽपि पञ्चवाजाग्रवाकं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति ఒక్క నిమిషం ఓపిక పట్టండి అయ్యా కొంచెం మాలా మార్పిడి కీర్తన అండి. దయచేసి కూర్చోవాలి, అందరూ కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. హలో, భక్తులంతా కూర్చోవాలి. కూర్చోవాలి స్వామి, కూర్చోండి కూర్చోండి.
బ్యాండ్ ఫుల్ బ్యాండ్ వాయించాలి. బ్యాండ్ వాళ్ళు మొత్తం వాయించండి. బ్యాండ్ వాళ్ళు వాయించాలి. డోలుస్ అన్ని భజంత్రీలు అన్ని వాయించాలి. పుండరీకాని సముద్రస్య గృహాయిమే పుష్పవాన్ ప్రజావాన్ యాదగిరివాస గోవింద యాదాద్రివాస గోవింద పుష్పవాన్ ప్రజావాన్ సేవను మోసేవారు రావాలి. అమ్మవారి సేవ తీసుకోవాలి రావాలి. మాజనం వేద ఆజతనవాన్ భవతే సిబ్బంది వెంటనే రాజధనం వేద ఆజతనవాన్ భవతే రాజధనం ఆజతనవాన్ భవతే ఏవం వేద జోపామాజతనం వేద ఆజతనవాన్ భవతే వాజుర్వా అపామాజతనం ఆజతనవాన్ భవతే జో వాజో రాజతనం వేద ఆజతనవాన్ భవతే ఆపో వై వాజో రాజతనం ఆజతనవాన్ భవతే ఏవం వేద యోపామాజతనం వేద ఆజతనవాన్ భవతే అసౌ వైదపన్నపామాజతనం ఆజతనవాన్ భవతే శతపథ ఆజతనం వేద ఆజతనవాన్ భవతే ఆపో వా అముశతపథ ఆజతనం ఆజతనవాన్ భవతే ఏవం వేద యోపామాజతనం వేద ఆజతనవాన్ భవతే చంద్రమస ఆజతనం వేద ఆజతనవాన్ భవతే వై చంద్రమస ఆజతనం ఆజతనవాన్ భవతే ఏవం వేద యోపామాజతనం వేద ఆజతనవాన్ భవతే నక్షత్రాణి వా అపామాజతనం ఆజతనవాన్ భవతే యో నక్షత్రాణి ఆజతనం వేద ఆజతనవాన్ భవతే ఆపో వై గోవింద యాదగిరివాస గోవింద ఆజతనవాన్ భవతే పర్జన్యో ఆజతనవాన్ భవతే పర్జన్యస్యాజతనం వేద ఆజతనవాన్ భవతే ఆపో వై పర్జన్యస్యాజతనం ఆజతనవాన్ భవతే ఏవం వేద ఆజతనం వేద ఆజతనవాన్ భవతే సంవత్సరమాజతనం భవతే సంవత్సరస్యాజతనం వేద ఆజతనవాన్ భవతే ఆపో వై సంవత్సరస్యాజతనం ఆజతనవాన్ భవతే ఏవం వేద యో అనంతరాయాయ సర్వస్తోమోత్తమమహద్భవతి సర్వస్యాప్తే సర్వస్య నిత్యే సర్వమేవ జనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. శాంతి శాంతి. మైకువాన్ ఎక్కడ ఉండవు? అమ్మవారి పక్కకు వచ్చామని సరే వెంకటయ్య ఆపు, వెంకటయ్య ఆపు. సేవ అమ్మవారు తెలుసుకోపు, స్వామివారి సేవ తెలుసుకోపు. హలో హలో
రెండు సేవలు కలిసి తిప్పండి. హలో హలో రెండు సేవలు కలిసి తిరగాలి చుట్టూగా. మెల్లమెల్లగా రెండు సేవలు కలిసి తిరగాలి. లక్ష్మీనరసింహస్వామి గోవింద, యాదాద్రివాస గోవింద, గోవింద లక్ష్మీనరసింహస్వామి గోవింద, గోవింద యాదాద్రివాస గోవింద, గోవింద ఇంకా రెండు చుట్టూ లక్ష్మీ రండి. నరసింహస్వామి గోవింద గోవింద జ్వాలా నరసింహస్వామి గోవింద యోగానంద నరసింహస్వామి గోవింద ఇంకా ఒక రౌండ్. గండ వేరుండ నరసింహస్వామి గోవింద ఉగ్ర నరసింహస్వామి గోవింద గోవింద చాలండి చాలు.